వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో వాయిడ్ పాయింటర్ ఆర్ జనరిక్ పాయింటర్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము? వాయిడ్ పాయింటర్. అసలు పాయింటర్ అంటే ఏంటి? పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే ఏంటి? సపోజ్ నేను ఒక వేరియబుల్ ఏ అని ఒక డిక్లేర్ చేసి దానికి 2 అనే వాల్యూ అసైన్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మెమరీలో ఏదో ఒక లొకేషన్లో ఏకి ఇంటీజర్ డేటా టైప్ యొక్క సైజ్ 2 అయితే 2 బైట్స్, 4 అయితే 4 బైట్స్. దాని సైజు ఎంత అయితే ఆ పర్టికులర్ సిస్టంలో అంత సైజు ఏదో ఒక లొకేషన్లో ఏ పేరు మీద రిజర్వ్ అవుతుంది. రిజర్వ్ అయ్యి ఆ ఏలో నేను ఏ వాల్యూ అసైన్ చేసాను అది ఏలో స్టోర్ అవుతుంది. ఇదంతా నార్మల్ వేరియబుల్. ఇప్పుడు పాయింటర్ అంటే ఏంటి? పాయింటర్ ఈజ్ ఆల్సో వేరియబుల్. మనం దీన్ని స్టార్తో డిఫైన్ చేస్తాం. ఏంటి? స్టార్ P1 అంటే ఇది పాయింటర్ వేరియబుల్ అని మనకి డిఫరెన్షియేట్ అవుతుంది. నార్మల్ వేరియబుల్కి ఏమి మామూలుగా నేమ్తో డిఫైన్ చేస్తాము. పాయింటర్ వేరియబుల్కి ఏం చేస్తాము? నేమ్ ముందు పాయింటర్ రాస్తాము. సో ఈ పాయింటర్ వేరియబుల్లో ఏముంటుంది? ఏ వాల్యూ ఉంటుంది? ఇప్పుడు ఇంటీజర్ వేరియబుల్ అనుకోండి 2 ఇచ్చాను. 2 వెళ్ళి ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్లో స్టోర్ అయింది. ఇప్పుడు పాయింటర్లో ఏమవుతుందంటే అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్ స్టోర్ అవుతుంది. నార్మల్ వాల్యూ కాదు, వేరే వేరియబుల్ యొక్క అడ్రస్. ఆ వేరియబుల్ ఏ మెమరీ లొకేషన్లో స్టోర్ అయ్యింది అనేది ఆ మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ ఈ పాయింటర్లో స్టోర్ అవుతుంది. సో P1 = యాంపర్సెంట్ ఏ అని రాశాను. అంటే ఏ యొక్క అడ్రస్కి P1 వాల్యూ P1కి అసైన్ చేశాను. అంటే P1లో ఏం స్టోర్ అవుతుంది? ఇప్పుడు ఏ ఎక్కడో 1002 లొకేషన్లో మెమరీ రిజర్వ్ చేసుకుంది అనుకోండి. ఈ 1002 వచ్చేసి P1లో వాల్యూగా స్టోర్ అవుతుంది. సో అందుకని పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని, మెమరీ అడ్రస్ని హోల్డ్ చేసే వేరియబుల్స్ని పాయింటర్ వేరియబుల్స్ అంటారు. మనం డిఫైన్ చేసేటప్పుడు స్టార్తో డిఫైన్ చేస్తాం. ఇక్కడ వరకు పాయింటర్ అంటే అర్థమైందిగా. ఇప్పుడు వాయిడ్ పాయింటర్. వాయిడ్ అంటే ఏంటంటే సపోజ్ మనం ఇప్పుడు ఇంటీజర్ పాయింటర్స్ డిఫైన్ చేశాను అనుకోండి. అది ఏ మెమరీ అడ్రస్ స్టోర్ చేస్తుందంటే ఇంటీజర్ డేటా టైప్ యొక్క మెమరీ అడ్రస్సే స్టోర్ చేస్తుంది ఇంటీజర్ పాయింటర్. అలాగే క్యార్ పాయింటర్ డిఫైన్ చేశాను అనుకోండి. క్యార్ డేటా టైప్ యొక్క వాల్యూ యొక్క మెమరీ అడ్రస్నే స్టోర్ చేస్తుంది. అంటే మనం ఏ డేటా టైప్తో డిఫైన్ చేస్తే పాయింటర్ని, ఆ పర్టికులర్ డేటా టైప్తో డిఫైన్ చేసిన వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తుంది. ఇంట్ వచ్చేసి క్యార్ వచ్చేసి ఇంట్ క్యార్తో డిఫైన్ చేసిన పాయింటర్ ఇంట్ వేరియబుల్ యొక్క అడ్రస్సు. అలాగే ఇంటీజర్ పాయింటర్ డిఫైన్ చేసామనుకోండి. అది వచ్చేసి క్యార్ వాల్యూ స్టోర్ చేస్తున్న మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ స్టోర్ చేయదు. సో ఒక ఏ వేరియబుల్తో ఏ డేటా టైప్తో డిఫైన్ చేసామో పాయింటర్ని, సో ఆ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్నే స్టోర్ చేస్తుంది. అలా కాకుండా వాయిడ్ పాయింటర్ అంటే ఏంటంటే ద వాయిడ్ పాయింటర్ రిఫర్స్ టు ద పాయింటర్స్ దట్ హ్యావ్ నో డేటా టైప్ అసోసియేటెడ్ విత్ దెమ్. సో ఏ డేటా టైప్ అసోసియేట్ అయ్యి ఉండదు. ఇంటూ, ఫ్లోట్, క్యార్ అని జస్ట్ వాయిడ్ అని డిఫైన్ చేస్తారు. ఎందుకు అలా? ఎందుకంటే ఇప్పుడు ఇంట్ అయితే ఇంటే స్టోర్ చేస్తుంది, ఫ్లోట్ అయితే ఫ్లోటే చేస్తుంది, క్యార్ అయితే క్యారే చేస్తుంది. కానీ వాయిడ్తో డిఫైన్ చేశారనుకోండి, ఏ డేటా టైప్నైనా ఇది స్టోర్ చేయగలదు. ఓకే, ఇంటూ, ఫ్లోట్, క్యారు పర్టికులర్ అని ఏమీ ఇవ్వలేదు కదా. సో ఏదైనా ఏ డేటా టైప్తో డిఫైన్ చేసిన వేరియబుల్ యొక్క అడ్రస్ అయినా ఇది స్టోర్ చేస్తుంది. సో అందుకనే ద వాయిడ్ పాయింటర్ రిఫర్స్ టు ద పాయింటర్స్ దట్ హ్యావ్ నో డేటా టైప్ అసోసియేటెడ్ విత్ దెమ్. ఇప్పుడు ఇది ఇంటీజర్ పాయింటర్, ఇది క్యార్ పాయింటర్. సో వాయిడ్ పాయింటర్ అంటే ఏంటి? దానికి ఏది ఉండదు, ఏ డేటా టైపు ఉండదు. ద వాయిడ్ పాయింటర్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ హోల్డింగ్ ఎనీ డేటా టైప్ అడ్రస్ ఇన్ ద ప్రోగ్రామ్. చెప్పాను కదా, వాయిడ్తో డిఫైన్ చేస్తే ఏ డేటా టైప్తో డిఫైన్ చేసిన వేరియబుల్ యొక్క అడ్రస్ అయినా స్టోర్ చేస్తుంది. సో దీస్ వాయిడ్ పాయింటర్స్ హ్యావ్ అడ్రసెస్ కెన్ బి ఫర్దర్ టైప్ కాస్ట్ ఇంటూ అదర్ డేటా టైప్స్ ఈజీలీ. సో వాయిడ్ అని డిఫైన్ చేస్తే మనం ఏ డేటా టైప్ కావాలంటే ఆ డేటా టైప్కి టైప్ కాస్టింగ్ యూజ్ చేసుకుని మార్చుకోవచ్చు అనమాట. ఇంటీజర్ డేటా టైప్తో డిఫైన్ చేసిన వేరియబుల్ యొక్క అడ్రస్ నేను ఈ వాయిడ్ పాయింటర్లో స్టోర్ చేయాలని అనుకుంటాను అనుకోండి. అప్పుడు ఇంటీజర్ టైప్గా నేను టైప్ కాస్ట్ చేసుకుంటా. సపోజ్ నేను క్యారెక్టర్ డేటా టైప్తో డిఫైన్ చేసిన వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేయాలనుకోండి, అప్పుడు క్యార్ పాయింటర్గా టైప్ కాస్ట్ చేసుకుంటా. సో ముందే నాకు పర్టికులర్గా ఈ పాయింటర్లో నేను ఏ డేటా టైప్ ఆఫ్ డేటాకి సంబంధించిన డేటా స్టోర్ చేస్తానో నాకు తెలియదు అనుకున్నప్పుడు నేను వాయిడ్ పాయింటర్ యూజ్ చేసుకుని డిఫైన్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే తర్వాత దాన్ని ఎలా కావాలంటే అలా మనం టైప్ కాస్ట్ చేసుకోవచ్చు. సో సింటాక్స్ వచ్చేసి వాయిడ్ స్టార్ నేమ్ ఆఫ్ ది పాయింటర్. సో
సిమిలర్గా అన్ని పాయింటర్స్ డిఫైన్ చేసినట్టే, కానీ ఇక్కడ డేటా టైప్ స్పేస్లో వాయిడ్. అలాగే ఎగ్జాంపుల్ వాయిడ్ స్టార్ P1 వైడ్లీ యూజ్డ్ ఇన్ డైనమిక్ మెమరీ ఎలిగేషన్లో యూజ్ చేస్తారు. దీన్నే జనరిక్ పాయింటర్ అంటారు, జనరల్ పర్పస్ పాయింటర్ అని కూడా అంటారు. ఎందుకంటే తర్వాత మనం టైప్ కాస్ట్ చేసుకుని ఏ డేటా టైప్ వాల్యూ కావాలంటే ఆ డేటా టైప్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి.